హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి. లైక్ ఉంటే రీచ్ అవుతుంది. అలాగే ఈరోజు టాపిక్లోకి వెళితే, ఇంటర్మీడియట్ కుర్రాడు దేశంలో నంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నాడు. తన కోసం నిర్మాతలు, హీరోలు అందరూ క్యూలో ఉన్నారు. తన గురించి తెలుసుకుందామా మరి? రెడీ, టాపిక్లోకి వెళ్దాం పండి. థ్యాంక్ యూ. పైన టాపిక్లో చెప్పుకుంది ఎవరో తెలుసా ఫ్రెండ్స్? ఇంకెవరు, ఆయనే తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వేదిక మీద నిలబెట్టిన ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. అయితేనేంటి, ప్రస్తుతం ఆయనే భారతదేశంలో నెంబర్ 1 డైరెక్టర్. ఒక్క సినిమాకు 50 నుండి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి ఆయన జీవితం పూల పాన్పు కాదు. ఆయన కూడా సినిమాకు సంబంధించిన డబ్బింగు, రీ రికార్డింగు, ఎన్నో విషయాల్లో అసిస్టెంట్‌గా పనిచేయబట్టి తాను ఈ స్థానంలో ఉన్నారు. తనకున్న ప్లస్ పాయింట్స్, తన బలాన్ని తాను నమ్ముతారు. అంతేకాకుండా ఎంత ఎదిగినా తాను నేల మీదనే ఉండాలని కోరుకుంటారు. ఇక డైరెక్టర్స్‌లో తనకంటూ ఒక పేరు ఉండాలని తన పేరు సినిమా పోస్టర్స్‌పై బ్రాండ్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్రాండ్ ఉంటే చాలు, ప్రేక్షకులు థియేటర్స్‌కు పరిగెత్తుకొని వస్తారు. గతంలో తెలుగు సినిమాకు డైరెక్టర్స్ కేవీ రెడ్డి గారు, దాసనారావు గారు లాంటి వారు మెయిన్ పిల్లర్స్‌గా ఉండి డైరెక్టర్ పేరే మెయిన్‌గా ఉండేది. అప్పట్లో హీరోలకి అంత నేమ్‌గా ఉండేది కాదు. డైరెక్టర్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఉండేవారు. కానీ ప్రస్తుతం రాజమౌళి గారు మళ్ళీ అలాంటి హోదా కల్పించారు. ఇక తనకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా సినిమా క్వాలిటీగా రావడం కోసం తగ్గించుకుంటారు కూడా. సినిమా బాగా రావడం కోసం తాను విపరీతంగా ఖర్చు పెట్టిస్తా అని ఆయన ఓపెన్‌గానే చెప్తారు. ఆయన ఉద్దేశంలో ఎన్ని ఎక్కువ సినిమా చేశాం, ఎంత సంపాదించాం అని కాదు. అక్కడ ఆయన డబ్బు ప్లేస్‌లో పేరు కావాలని కోరుకుంటారు. మీరు గత సంవత్సరం చూసే ఉంటారు. 'త్రిబుల్ ఆర్' సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. కానీ దాని వెనక కోట్లలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీని మీద ఎన్నో వార్తా కథనాలు కూడా వచ్చాయి. దీనికోసం ఎంతో లాబింగ్ చేయాల్సి కూడా ఉంటుంది. కానీ ఆయన దీనికోసం ఆయన నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ సహాయంతోనే చాలా రోజుల పాటు అమెరికాలో ఉండి మరీ సాధించారు. దట్ ఈస్ రాజమౌళి. ఇక ఆయనలోని మరో మంచి లక్షణం, మాట ఇచ్చాడంటే మడమ తిప్పడు. నిర్మాత డివివి దానయ్యకు ఎప్పుడో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. దాన్ని నిజం చేశాడు. అంతెందుకు, ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకి నిర్మాత కేఎల్ నారాయణ. ఈయన పేరు చాలామందికి కూడా పరిచయం లేదు ఇప్పటి వరకి. ఇక ఆయన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట కోసం ఇప్పుడు సినిమా చేస్తున్నారు. దట్ ఈస్ రాజమౌళి. ఇక అదే సమయంలో దేశంలో ఎంతోమంది బడా నిర్మాతలు నమ్మలేనంత బ్లాంక్ చెక్స్ డబ్బు ఇస్తా అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. అలా ఉంటుంది రాజమౌళి వ్యక్తిత్వం. ఇక తన డైరెక్షన్‌లో ఎలాంటి స్టార్ హీరో అయినా కూడా ఒక నటుడుగా 100% కష్టపడాలి. తనకి హీరో ముఖ్యం కాదు, కథే ముఖ్యమని నిరూపించడం కోసం కమెడియన్ సునీల్‌ని పెట్టి 'మర్యాదరామన్' అనే సినిమా తీశారు. అలాగే హీరోనే లేకుండా 'ఈగ' సినిమా తీసి సూపర్ హిట్స్ కొట్టారు. ఇలా ఇలాంటి హిట్స్ ఉన్న డైరెక్టర్స్ బాలీవుడ్‌లో అయితే చాలా పొగరుగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం మన రాజమౌళి. అలాంటి రాజమౌళి మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.